प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वागर्धाव्यपसंपृक्तो वागर्धप्रतिवर्धये जगतः पितरो वंदे पार्वती परमेश्वरौ। మనకి నుండి కూడా వెలిసినటువంటి పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతి సంవత్సరము కూడా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని దానికి అంగభూతంగా ప్రతి సంవత్సరం కూడా పంచమ రోజు రాత్రి లోక కళ్యాణార్థం వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి అత్యంత వైభవంగా కని విని ఎరుగని రీతిలో ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అందరూ కూడా వచ్చి దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయన యొక్క ఆశీస్సులు తీసుకుని ప్రతి సంవత్సరం కూడా భక్తులందరూ కూడా విరివిగా పాల్గొంటూ దినదినాభివృద్ధిగా ఆ సంవత్సరం అంటే ఆ సంవత్సరము ఈ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిపించుకుంటున్నారు భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి. లోకంజ పుణ్యపాపానం, మన దగ్గర ఎంత ధనం ఉన్నా కూడా మనకి కూడా వచ్చేది ఏమీ లేదు. లోకంలో మనకు కూడా వచ్చేది ఏమిటంటే పుణ్యము పాపము, ఈ రెండే మనకు కూడా వచ్చేవన్నమాట. మనందరూ కూడా మానవ జన్మ వచ్చినందుకు కానీ నిత్యము కూడా స్వామివారి యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా స్వామివారు ఆయన అనుగ్రహాన్ని మన మీద వర్షించి మనం ఏ ఏ కోరికలతో అయితే ఇక కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకుంటూ ఉంటున్నామో మనందరికీ కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం వల్ల వివాహం కాని వారికి వివాహము, సంతానం లేని వారికి సంతానము, ఇవన్నీ కూడా సమస్తమైన కుజదోషాలు కూడా పోగొట్టాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం చాలా విశేషమైందన్నమాట. అటువంటి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని జరిపించుకుని అందరూ కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతూ స్వస్తి. కాలగొట్టను వేయించేసి ఉన్న శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ వల్లీ సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా ఈ సంవత్సరం తేతల మంగారెడ్డి గారు సత్యవతి దంపతులు వారిచే ఈరోజు జరిపించడం జరిగింది. అలాగే ఈ మన ఆనవాయిగా గత 95 సంవత్సరాల నుంచి ఆలయం కట్టిన కాంచి కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి కళ్యాణం ఘనంగా నిర్వహిస్తాం. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ కళ్యాణానికి భక్తులు విరివిగా తరలి వచ్చారు. అలాగే రేపు ఉదయం 4 గంటల నుంచి స్వామివారికి దర్శనాలు మరియు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి అభిషేకాలు కూడా జరిపించబడతాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ స్వామివారి కృప ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం.